హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే క్రింద ఎర్రగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఏపీ వాలంటీర్స్ అందరికీ ముఖ్యమంత్రి గారు మొబైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మొబైల్స్ని ఎలా వాడాలి? వాడడం అని అంటే వాడడం కాదు, ఓహో ఏంటి ఫోన్ వాడడం కూడా నువ్వు చెప్పాలా అనుకోకండి. మనకి ప్రభుత్వం ఇచ్చినటువంటి మొబైల్స్లో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా ఫ్రెండ్స్, మీకు ఇచ్చినటువంటి మొబైల్స్ చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. జాగ్రత్తగా అని అంటే ఏం లేదు, గీతలు పడకుండా లేదా పగిలిపోకుండా లేదా ఇతరులకు అమ్మడం అలాంటివి జరగకుండా చూసుకోండి అని. రెండవదిగా, మనకు సిమ్ కూడా మన ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఆ సిమ్ని మాత్రం స్లాట్ 1లోనే వేయాలి, సెకండ్లో సిమ్ వేయకూడదు. ఎందుకయ్యా అంటారా? ఆ సిమ్ ద్వారా నెట్వర్క్ నడుస్తుంది. మూడవదిగా, అడిషనల్ సిమ్ ఏదైతే ఉంటుందో మనకి దాన్ని స్లాట్ 2లో వేయాలి. అది కూడా వాలంటీర్స్కి అప్లై చేసినప్పుడు ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి సంబంధించినటువంటి సిమ్ము ఆ సిమ్ మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే దానికి కొన్ని ఎస్ఎంఎస్లు లేదంటే ఏమైనా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ రెండో సిమ్ అనేది మనం వాలంటీర్కి అప్లై చేసేటప్పుడు ఇచ్చినటువంటి నెంబర్ వేస్తేనే మంచిది. నాలుగవదిగా, ఈ మొబైల్లో అవసరం లేనటువంటి యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేయకండి. ఎందుకంటే వాలంటీర్కి సంబంధించినటువంటి 8 అప్లికేషన్స్ ఈ మొబైల్లో ఉండవలసి ఉంటుంది. అబ్బో 8 అన్నావుగా, మరి పెరిగితే అనుకోవచ్చు, పెరగొచ్చేమో. 8 అప్లికేషన్ అని చెప్పాను. 8 అప్లికేషన్ ఉండొచ్చు, మా అంటే 1-2 పెరుగుతుండొచ్చు. అన్నీ ఈ ఫ్రీగా ఇవి వర్క్ అవ్వాలి అని అంటే వేరే యాప్స్ అనేవి లేకపోవడమే మంచిది. అలాగే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాప్స్ ఎక్కువ శాతం వాడకండి. అంటే టిక్టాక్ అలాంటివి ఏమైనా సరే. వాట్సాప్ అని అంటే మనం సాధారణంగా వాడుతుంటాం, అది మనకు అవసరం కాబట్టి. ఐదవదిగా, మీరు ఇంటర్నెట్లో ఏది పడితే అది సెర్చ్ చేయకండి. ఏవంటే అవి అంటే ఏం లేదు, డబ్బుతో కూడుకున్నటువంటి ఏవైనా గూగుల్లో మనం సెర్చ్ చేస్తూ ఉంటాం, ఇలాంటివి సెర్చ్ చేయకండి. ఎందుకంటే వాటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేయలేమన్నమాట. ఆరవదిగా, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీతో పాటు ఈ మొబైల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎంపీడీఓ గారికి వాలంటీర్స్ మొబైల్స్ అన్నిటికీ జీపీఆర్ఎస్ లింక్ చేయొచ్చు. ఏడవదిగా, మీ యొక్క పర్సనల్ డేటా అనేది మొబైల్ స్టోరేజ్లో ఉంచకండి. ఎందుకనంటే మొబైల్లో కేవలం ఒక మీకు ఇచ్చినటువంటి 50 లేదా అంతకంటే 100 ఎక్కువ కుటుంబాలకు సంబంధించినటువంటి డేటా మాత్రమే ఉండాలి. ఒకవేళ మీ పర్సనల్ డేటా ఏదైనా ఉంచుకోవాలని అనుకుంటే అడిషనల్గా మెమరీ కార్డ్ ఒకటి తీసుకొని దాంట్లో కాపీ చేసేసుకొని మీ ఫోన్లో మీరు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్, మనకి ఛార్జర్ ఇచ్చారు, మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇవ్వలేదు. బహుశా మనం పాటలు వింటూ పని కానించమనేమో ఉద్దేశంతో ఏమి ఇవ్వలేదేమో. ఇక్కడ మనం చూస్తే మనకి కనెక్టర్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది చూడండి. మనకి స్కానర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కానర్ వచ్చేసి మనకి ఓల్డ్ వర్షన్లో ఉంటుంది కేబుల్, కానీ మనకి మొబైల్ వచ్చేసి న్యూ వర్షన్లో కేబుల్ పిన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఈ పిన్కి అటాచ్ చేసుకొని మనం ఆ స్కానర్ అనేది పెట్టుకోవచ్చు. దానికోసమే మనకి ఇది కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని యూజ్ చేసుకొని మనం స్కానర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరలా చెప్తున్నాను, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.